వెల్కమ్ బ్యాక్. కిషన్ రెడ్డి గారు, మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా మనకి లైన్ లో ఉన్నారు. అయితే వారితో మాట్లాడే ముందు ఒక్కసారి పాత బస్తీలో ఓటింగ్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది దాని మీద మా ప్రతినిధి కృష్ణ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఓల్డ్ సిటీలో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఓల్డ్ సిటీలో పోలింగ్ ఎలా సాగుతోంది? వెంకటకృష్ణ, ప్రస్తుతం మనం సౌత్ జోన్ పరిధిలోనికి వచ్చే చార్మినార్ ప్రాంతంలో ఉన్నాము. చార్మినార్ పరిధిలోని యాకత్పుర, బౌద్ధపుర, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఓటర్లు లేకపోవడంతో ఆయా పోలింగ్ కేంద్రాలన్నీ చాలా మటుకు పోలింగ్ కేంద్రాలన్నీ బోసిపోతున్నాయి. అయితే ఎలక్షన్ అధికారులకు సరైన శిక్షణ లేకపోవడంతో కూడా కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. దీంతో సౌత్ జోన్ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, డబిల్పుర ప్రాంతంలో సుమారు 15 నిమిషాల పాటు ఓటింగ్ ఆలస్యంగా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో సౌత్ జోన్ పరిధిలో కొన్ని 122 సమస్యాత్మక ప్రాంతాలు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతంలో అల్లరి ముక్కలు విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రధాన పార్టీల నేతలు రౌడీ షీటర్లను ఎలక్షన్ ఏజెంట్ గా నియమించారని చెప్పేసి ఈరోజు ఉదయం నిఘా వర్గాలు తాజాగా నగర పోలీసులను హెచ్చరించడం జరిగింది. దీంతో పోలీసులు ఇక్కడ సౌత్ జోన్ పరిధిలోనే 7,000 మంది పోలీసులను ప్రత్యేకంగా నియమించారు. అయితే అటు సమస్యాత్మక ప్రాంతాల్లో పాటు ఆయా బూత్ల వద్ద షాడో టీంలను కూడా రంగంలోకి దింపారు. ఏవైతే పోలీసులకు ఇంటెలిజెన్స్ అలాగే నిఘా వర్గాలు హెచ్చరించారు, ఆ హెచ్చరించిన పోలింగ్ బూత్ల వద్ద వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓటర్లు ఇంకా పోలింగ్ బూత్లకు చేరుకోలేదు. దీంతో ఆయా పోలీస్ స్టేషన్లో పోలింగ్ బూత్లన్నీ వెలువలబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే కానీ ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అనేది జోరందుకోదని ఇక్కడ ఎన్నికల అధికారులు చెప్పడం జరుగుతుంది. వెంకటకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. ఇక